అప్పుడు ఆ కిటికీ గుండా ఆయన బయటకు వచ్చేసి డైరెక్ట్గా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారంటే యెరూషలేములోనికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెరూషలేములోనికి వెళ్ళి, యెరూషలేములో అపోస్తలులు ఉన్నారు కదా, ఇంకా కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్న శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట, అపోస్తలుల దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్తా ఉంటుంటే వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మట్లేదంట. హల్లెలూయా. అపోస్తలులు నమ్మట్లేదు, అక్కడున్న క్రైస్తవులు కూడా, శిష్యులు ఎవ్వరు కూడా నమ్మక భయపడిపోతున్నారంట. ఇతడు వచ్చాడంటే మనల్ని చంపడానికి వచ్చి ఉంటాడని భయపడిపోతూ ఉంటుంటే అప్పుడు ఇక్కడ మరొక వ్యక్తి మనకి ప్రత్యక్షమవుతున్నాడు. అతని పేరు బర్నబా. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి? బర్నబా. నేను 4వ అధ్యాయం చివరిలో మీకు చెప్పాను బర్నబా గురించి. ఎవరి బర్నబా? సంఘములో అందరూ ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నప్పుడు ఇతడు కూడా తన పొలం అమ్మేసి వచ్చిన ఆస్తి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి అపోస్తుల దగ్గరే ఉండిపోయాడు ఈ బర్నబా. కుప్రాలో పుట్టినటువంటి ఈ బర్నబా కుప్రా వాస్తవ్యుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ అపోస్తుల దగ్గరే ఉన్నాడు. వెంటనే ఇతడు లేచి ఏం చేశాడంట, అతన్ని దగ్గరకు తీసి 27వ వచనంలో ఉంటుంది, అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడెననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరిచాడంట. దేవునికి స్తోత్రం. పౌలు గారిని అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చిన వారు ఎవరు అనంటే బర్నబా. తీసుకొచ్చి అతని పక్షంగా సాక్ష్యం పలుకుతున్నాడు. ఇతను చూసి మీరు భయపడొద్దు. ఇతడు దమస్కు పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు ప్రభువుని చూచాడు, దర్శనం పొందాడు, ఇతను మారు మనసు పొందాడు, రక్షింపబడ్డాడు. ఇదిగో ఆ దమస్కు పట్టణంలో క్రీస్తుని గురించి ప్రకటించాడు. ఇతను మారిపోయాడు కాబట్టి ఇతని విషయంలో మీరు భయపడొద్దని అపోస్తులకు చెప్పాడంట. ఎవరు చెప్పండి? బర్నబా. దేవునికి స్తోత్రం. అపోస్తుల దగ్గరికి పౌలు గారిని తీసుకుని వెళ్ళింది బర్నబా. ఇది గుర్తుపెట్టుకునండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అప్పటి నుంచి అపోస్తులతో కలుస్తూ ఉన్నాడు, వెళుతూ వస్తూ ఉన్నాడు. అలాగా యెరూషలేములో కూడా పౌలు సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేములో కూడా ఏం చేస్తున్నాడంట? దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాడు, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు. కొంతమంది గ్రీకు భాష మాట్లాడే యూదులతో కూడా అస్తమాను తర్కిస్తూ ఉన్నాడంట. వాక్యం తెలుసు కదా, రుజువులన్నీ చూపిస్తూ డిబేట్లు పెడుతూ మొత్తానికి అందరితో తర్కిస్తూ యేసే క్రీస్తు, ఆయనే మెస్సయ్య అని అందరికీ రుజువు పరుస్తూ ఉన్నాడంట. ఇప్పుడు యెరూషలేములో ఉన్న యూదుల్లో కూడా మరలా కలవరం మొదలైంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? మరలా ఇతన్ని చంపాలని ప్రయత్నం చేశారంట. యెరూషలేములో ఉన్న యూదులు కూడా ఏం చేయాలనుకున్నారు? సౌలును చంపాలి, పౌలును చంపాలని అనుకున్నప్పుడు ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి సహోదరులు కొంతమంది ఆ సంగతి తెలుసుకుని ఇతన్ని ఎక్కడికి తీసుకొచ్చారంటే కైసరకు తీసుకొచ్చి సౌలు యొక్క సొంతూరు ఏంటి? తార్సు. అక్కడికి సొంతూరుకి పంపించేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెరూషలేములో నుండి దమస్కుకు వెళ్ళినటువంటి అతను మరలా యెరూషలేముకు వచ్చి యెరూషలేము నుండి కైసరుకు వెళ్ళి కైసరు నుంచి తార్సుకు వెళ్ళి అక్కడ ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈలోగా ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే 31వ వచనములో యోదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు. సంఘం అంటే ఏమవుతుందంట? క్షేమాభివృద్ధి నొందుతుంది. ఎక్కడ? యోదయ, గలిలయ, సమరయ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొక్కసారి మ్యాప్ దగ్గరికి మనం వెళదామా? ఒక్కసారి చూడండి. ఇక్కడ యెరూషలేముకు వచ్చారు కదా, యెరూషలేముకు వచ్చిన తర్వాత కైసరియా ఎక్కడుందో చూడండి. పౌలు
కైసరయాకు వెళ్ళి ఇక్కడి నుంచి తార్సుకు వెళ్ళాడు అనేటువంటి మాట మనకు, తార్సు ఎక్కడుందో మనకు తెలియాలంటే పౌలు గారి మొదటి ప్రయాణం దాంట్లోనికి వెళ్ళండి. కైసరయా నుండి నెక్స్ట్ మ్యాప్ అనమాట, కొంచెం మనకు ఐడియా తెలుస్తుంది ఎక్కడెక్కడికి సువార్త ఎలా వెళ్ళిందో అనే దానికోసం. ఆ వెనకాల నుంచి ఇక్కడ ఉంటుంది చూడండి తార్సు. హల్లెలూయా. కైసరయా నుంచి తార్సుకు పంపించేశారు. ఇక్కడ మరి తార్సులో పౌలు గారు ఉన్నారు. అయితే ఈలోగా వాక్యం సెలవిస్తుంది యోదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంతం అంతట్లో కూడా సంఘము క్షేమాభివృద్ధి నొందుతున్న సమయంలో పేతురు గారు అలా సకల ప్రాంతాలకి తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఎక్కడికి వచ్చారు అనంటే లుద్దా అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. చూడండి ఇక్కడ ఉంది, ఇది సముద్రం వారన ఉండేటువంటి ఊరు. హల్లెలూయా. పాలస్తీనా, క్రొత్త నిబంధన పాలస్తీనా మ్యాప్లో మనకు కనబడుతుంది. ఇక్కడ సముద్రం వారన అనమాట. ఈ ప్రాంతాలన్నీ యోదయ, గలిలయ, సమరయ ఇవన్నీ కూడా తిరుగుతూ ఆయన ఒక దినాన్న లుద్దాలోని కూడా వచ్చారు. ఆ లుద్దా అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చేసరికి అక్కడ ఒక పక్షవాతము కలిగినటువంటి వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతని పేరు ఐనయ. ఏం పేరు చెప్పండి? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి అతడు పక్షవాయువుతో ఉన్నాడంట? 8 సంవత్సరాల నుంచి పక్షవాతంతో మంచాన్నే పడి ఉన్నాడు. అతని పేరు ఐనయ. అయితే లుద్దా అనేటువంటి ఆ గ్రామంలోనికి పేతురు గారు వచ్చినప్పుడు ఏం చేశారు? ఐనయాను స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం. ఆ మనిషిని చూచి పేతురు అంటున్న, ఐనయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 8 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో ఉన్నటువంటి ఐనయాను లుద్దా అనేటువంటి ప్రాంతంలో పేతురు గారు స్వస్థపరిచారు. వెంటనే ఈ వార్త ఆ లుద్దా ప్రాంతమంతా వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. లుద్దాను మాత్రమే కాకుండా షారోను అనేటువంటి ప్రాంతం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. లుద్దాలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ కూడా ఈ వార్త విని ప్రభు తట్టు తిరిగారంట. దేవునికి స్తోత్రం. అంటే లుద్దా, షారోను అనేటువంటి ప్రాంతాల్లోనికి కూడా మెల్లిగా సువార్త వ్యాపించేసింది. చాలామంది యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ అపోస్తల కార్యం యొక్క మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే సువార్త ఎలా ఏ ప్రాంతాలకు వెళ్ళింది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మెయిన్గా. ఆమేన్. సరే, లుద్దాలో అక్కడే ఉండి పేతురు గారు మరి వాక్య పరిచర్య చేస్తూ అక్కడే ఉంటున్నటువంటి దినాల్లో ఆ పైనే మనకి యొప్పే అనేటువంటి ప్రాంతం కనిపిస్తుంది మ్యాప్లో. యొప్పేలో ఎవరున్నారంటే తబితా అనేటువంటి ఒక శిష్యురాలు ఉంది. ఆమె పేరు దోర్కా అని కూడా అంటారు. అయితే ఆమె ఏం చేస్తుంది? సత్కార్యములతో ధర్మకార్యములు చేస్తూ ఉందంట. బహుగా చేసి ఉండేనంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తబితా అనేటువంటి స్త్రీ యొప్పేలో ఉంది. ఈమె కూడా ప్రభు శిష్యురాలే. ఈయన ఏమేం చేస్తుందంట? సత్కార్యాలు, ధర్మకార్యాలు చేస్తూ. అంటే ఏ విధమైన సత్కార్యాలు చేస్తుందనంటే అక్కడున్న పేదవాళ్ళకి, విధవరాళ్ళకి, వృద్ధులకు వస్త్రాలు కుట్టిస్తుందంట. ఈ తబితా టైలర్ అని చెప్పుకోవచ్చు మన భాషలో. దేవునికి స్తోత్రం. లేకపోతే చూడండి, మరి చాలామంది చేతితో నూలు వడుగుతారు కదా, ఆ పని చేసే వ్యక్తి అయి ఉండొచ్చు. మొత్తానికి తన చేతులతో సొంతంగా వస్త్రాలు అల్లో లేక కుట్టో వృద్ధులకు మరి విధవరాండ్రకు ఇచ్చి సత్కార్యములు, ధర్మకార్యాలు చేస్తూ జీవించుచున్న వ్యక్తి ఈ తబితా. అయితే సడన్గా ఏమైందో, ఈ తబితా చచ్చిపోయింది. ఏమైంది చెప్పండి? చచ్చిపోయింది. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఒక విషయం తెలిసింది, పేతురు గారు లుద్దాలో ఉన్నారని చెప్పి. యొప్పే లుద్దాకు
దగ్గరగా ఉంటుంది. మన మ్యాప్లో చూస్తున్నాం కదా, లుద్దా పైనే యొప్పే కనబడుతుంది. ఇక్కడ ఉంటుంది కదా 38వ వచనంలో, లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపారు. పేతురు యొద్దకు మనుషులను పంపారంటే 2. వెంటనే పేతురు గారు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు యొప్పేలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. లుద్దాలో నుంచి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు యొప్పే అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చారు. ఇవి సముద్రం వారన్న, మధ్యధరా సముద్రం వారన ఉండేటువంటి ప్రాంతాలు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వచ్చి ఆయన రాగానే ఆ వృద్ధులు విధవరాండ్రు వచ్చి పేతురు గారిని పట్టుకుని ఏడ్చేస్తున్నారంట. అయ్యా, ఈ తబిత ఎంతో మంచిదండి, ఆమె బ్రతుకున్నప్పుడు ఇదిగో ఈ వస్త్రాలు కుట్టి మాకు ఇచ్చిందండి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించేదండి, సడన్గా ఇలాగ అయిపోయిందండి అని చెప్పి పేతురు పట్టుకుని ఏడ్చేస్తున్నారంట వీళ్ళందరూ. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఏడుపు చూసి పేతురు గారే చలించిపోయారు. అంతగా ఏడుస్తున్నారు. వాళ్ళు ఏం బంధువులు కాదండి, వాళ్ళు ఏమి రక్త సంబంధులు కాదు ఏడవడానికి. ఎవరు వాళ్ళు? అనాథలు, పేదలు, వృద్ధులు. వారిని ఆదరించిందని, వారికి వస్త్రాలు ఇచ్చిందని ప్రేమతో ఆమె చనిపోయినప్పుడు ఆమె కొరకు ఏడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించండి, ఈ రోజుల్లో సొంత వారే మన కోసం ఏడవట్ల. ఏడుస్తున్నారా? ఎవరైనా చచ్చిపోతే ఏడుపులు అక్కడ ఏమైనా వినబడుతున్నాయా? ఏమీ వినబడట్లా. ఏడ్చేవారు ఉండట్లేదు ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవరి ఫోన్లతో వాళ్ళు బిజీ అయిపోయారు. శవం అక్కడే ఉంటుంది, బాడీ అక్కడే ఉంటుంది, ఫోన్లతో బిజీ. ఏడ్చేవారు లేరు ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. కానీ ఈ తబిత ఎవరిని సంపాదించుకుందో తెలుసా? తను చనిపోయినప్పుడు తన కొరకు ఏడ్చేవారిని సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బతికితే అలా బ్రతకాలి. హల్లెలూయా. అమ్మ పేడ విరగడైపోయిందమ్మా అని అనుకునేటట్లుగా మనం బ్రతకూడదు. చచ్చిపోయింది, గొడవ వదిలిపోయింది, చచ్చిపోయాడు, గొడవ వదిలిపోయింది అని అనుకునేటట్లుగా మనం బ్రతకూడదు. హల్లెలూయా. మనం చనిపోయినా సరే నలుగురు బాధపడేటట్లుగా బ్రతకాలి. మంచి చేయాలి. మనం మన చుట్టూ ఉన్న ప్రజలకు ప్రేమను పంచాలి. మనకున్నది మనం పంచే వారంగా మనం ఉండినట్లయితే ప్రేమను సంపాదించుకోవాలి. హల్లెలూయా. లోకపరంగా అంటారు కదా, చనిపోయినప్పుడు మోసుకెళ్ళడానికి నలుగురిని సంపాదించుకో అంటారు. దేవునికి స్తోత్రం. కొంతమందిని మోయడానికి కూడా ఎవరు రారు. హల్లెలూయా. ఏంటంటే అలాగా ప్రేమను చూపించరు. కఠినాత్ములుగా ఉంటే ఎవరు వస్తారు మోయడానికి? లోకములు అంటారు నలుగురినైనా సంపాదించుకో చనిపోయినప్పుడు మోయడానికి అంటారు. నిజమే, చచ్చిపోయినప్పుడు నీ కోసం బాధపడే వారిని కొందరినైనా సంపాదించుకో. మంచి బ్రతుకు. కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలు. దేవునికి స్తోత్రం. మంచి పేరు సంపాదించుకోండి. ఈ తబిత కోసం వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటున్న పేతురు గారు చలించిపోయి వెంటనే తబిత దగ్గరికి వెళ్ళి తబిత లే అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె లేవగానే ఆమెను తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించారు సజీవురాలుగా. అది యొప్పే అందంతటా తెలిసిపోయిందంట. పేతురు గారు యొప్పేలో చచ్చిపోయిన తబిత అనే స్త్రీని లేపారు అన్న విషయం తెలియగానే యొప్పే అందంతటా అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యొప్పేలోని కూడా సువార్త వెదజల్లిపోయింది. అనేక మంది ప్రభువుని అంగీకరించారు యొప్పేలో. ఆమేన్, హల్లెలూయా. అయితే పేతురు గారు అక్కడే యొప్పేలో ఒక చర్మకారుడైన సీమోను ఇంట ఉండడం ప్రారంభించారు. యొప్పే వెళ్ళారు కదా, అక్కడ ఉంటున్నారు కొన్ని రోజులు. ఎవరి ఇంట్లో ఉంటున్నారు? సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉంటున్నారు. అయితే ఈలోగా కైసరియా అనేటువంటి ప్రాంతంలో కొర్నేలి అనేటువంటి శతాధిపతి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరంటే అతను శతాధిపతి. కొర్నేలు అతని పేరు. అతను ఎలాంటి వాడంట? భక్తిపరుడు అని ఉంది. ఎలాంటి వాడంట? భక్తిపరుడు. నిజానికి అన్యజనుల కుటుంబంలో నుంచి వచ్చిన వారు.
అన్యజనులని ఈ అధ్యాయంలో మనకు ముందుకు వెళితే మనకు అర్థమవుతుంది. వాళ్ళు అన్యజనులు కానీ భక్తిపరుడుగా ఉంటున్నాడు. ఎంత భక్తిపరుడు అంటే 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడంట. హల్లెలూయా. ఎవరందరితో భక్తి కలిగిన వాడై ఉన్నాడంట? ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం వింటున్న మీరందరూ మీ ఇంటి వారందరితో అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? మీ ఇంటి వారందరితో కలిసి మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? దేవుణ్ణి సేవించగలుగుతున్నారా? ఒకళ్ళు వస్తే ఒకళ్ళకి రారు. దేవునికి స్తోత్రం. ఆదివారం చూడండి, భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భార్యాభర్తలు వచ్చారంటే పిల్లలు రారు. దేవునికి స్తోత్రం. ఎవరో ఒకళ్ళు డ్యూటీలు వేసుకుంటారనమాట. కుటుంబం అంతా దేవుని మందిరానికి రావాలి కదా, మనం దేవుని ఆరాధించడానికి. కుటుంబముతో కలిసి మనము దేవుని స్తుతించాలి కదా. కుటుంబముతో కలిసి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సేవించాలి కదా. కుటుంబం అంతా కలిసి ఇంటిలో కుటుంబ ప్రార్థన చెయ్యాలి కదా. మరి ఇటువంటి అనుభవం మన ఇంట్లో ఉంటుందా? ఈ కొర్నేలు ఒక అన్యజనుడు కానీ భక్తిపరుడుగా మారాడు. ఎంత భక్తిపరుడు అంటే తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా ధర్మ కార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఇతని గురించి ఇంకొక మాట ఉంటుంది, 22వ వచనం కూడా చదవండి. నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడంటే ఇతడు. దేవునికి స్తోత్రం. ఈ కొర్నేలు ఎలాంటి వాడంట? నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదా ప్రజలందరి వలన కూడా మంచి పేరు. వెండి బంగారాలు సంపాదించుకోవడం కంటే మంచి పేరు సంపాదించుకోవడం మేలని సామెతలు రాసినటువంటి సొలొమోను గారు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి పేరు సంపాదించుకున్నాడు ఇతడు. అన్యుడైనప్పటికీ కూడా యూదా ప్రజలందరి వలన కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు గనుక ఒకానొక రోజుని ఏం జరిగిందో తెలుసా? ఇంచుమించు పగలు 3 గంటలకు దేవదూత అతనికి ప్రత్యక్షమైందంట. దేవదూత అతని ఇంటిలోనికి వచ్చింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటి వారందరితో కలిసి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవునికి ప్రార్థన చేయగలిగిన గలవారై మీరుంటే ఖచ్చితంగా మీ ఇంటిలోనికి దేవదూత దిగి వస్తుంది. ఆమేన్. దేవదూత మన ఇంటిలోనికి వచ్చేటట్లుగా ఉండాలండి మన భక్తి. హల్లెలూయా. దురాత్మలు, చీకటాత్మలు సంచరించే ఇల్లుగా మన ఇల్లు ఉండకూడదు. దేవదూతల సంచారం మన ఇంటిలో జరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వస్తాయి దేవదూతలు? ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వస్తాయి, ఎక్కడ నీతి ఉంటే అక్కడికి వస్తాయి. దేవునికి భయపడేవారు ఎక్కడ ఉంటే ఆ ఇంటిలోనికి దేవదూతలు వస్తాయి. దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ అపవిత్రకరమైన కార్యాలన్నీ చేస్తూ ఉంటే ఆ ఇంటిలోనికి ఎవరొస్తారు? దేవుని దూతకి ఆపోజిట్ ఎవరు? సైతాను దూత. దేవునికి స్తోత్రం. అందుకే ఇళ్లల్లో సమాధానం ఉండట్లా, సంతోషం ఉండట్లా, సంపాదించిందంతా వెళ్ళిపోతుంది. దురాత్మ ఇంట్లో తిరుగుతూ ఉంటుంటే ఎక్కడ సంతోషం ఉంటుంది? భార్యాభర్తల మధ్య ఎక్కడ ఐక్యత ఉంటుంది? పిల్లలు ఎక్కడ మాట వింటూ ఉంటారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దేవదూతలు మీ ఇంటిలో సంచరించేటట్లుగా భక్తి చెయ్యాలి. మనం చేస్తే అటువంటి భక్తి మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఒక అన్యుడైనప్పటికీ కూడా ఎంత భక్తి చేస్తూ ఉన్నాడో చూడండి. రాత్రిపూట కాదు దేవదూత వచ్చింది, పగలు 3 గంటల గంట పగలు వచ్చారు దేవదూతలు. దేవునికి స్తోత్రం. దేవదూత వచ్చి అతనితో కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవునికి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. గుర్తుపెట్టుకోనండి, మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. రెండవది, నువ్వు చేసే ధర్మ కార్యాలు కూడా
దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. ఆమేన్. నువ్వు ధర్మ కార్యాలు చేయి. ఇక్కడ తబిత బ్రతకడానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఆమె ధర్మ కార్యాలు చేసింది, సత్కార్యాలు చేసింది, పెట్టింది నలుగురికి. అందుకనే చచ్చిపోయినా మళ్ళా బ్రతికింది. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మ కార్యాలు మనం చేయాలి. క్రైస్తవులకు ఉండవలసిన ఒక మంచి లక్షణమే మనం ఇచ్చేవారంగా ఉండాలి, పెట్టేవారంగా ఉండాలి. పేదలకు, అనాథులకు ధర్మ కార్యాలంటే ఎవరికి? దీన స్థితిలో ఉన్న వారికే కదా. ఇచ్చేవారంగా మనం ఉండాలి. నువ్వు చేసే ఏ ధర్మ కార్యమైనా, నువ్వు చేసే ఏ సత్కార్యమైనా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. ఆమేన్. తగిన సమయమందు నువ్వు చేసిన ధర్మ కార్యాలకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రశాంత్ అయ్య గారు సంఘములో ఒక విషయం చెప్పారు. కొంతమంది పేదలకు మనం సహాయం చేద్దాం, ఎవరైనా రండి అని అంటే ఎంతమంది వచ్చారు? హల్లెలూయా. పండక్కి మనం కొత్త బట్టలు కొనుక్కున్నాం, మనం మంచి మంచి భోజనాలు వండుకుని తిన్నాం. కానీ ఆ స్థితి లేని వారు చాలామంది ఉన్నారు. అందరికీ మనం చేయలేం, కానీ మన పరిధిలో కొంతమందికైనా మనము చేయూతనిచ్చేవారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మొత్తం మన దేశంలో ఉన్న వారందరికీ చేయాలంటే మన వల్ల కాదు, కానీ మన పరిధిలో ఉన్న వారికి కొంచెమైనా సాయం చేయగలిగితే నువ్వు చేసే ఆ ధర్మ కార్యాన్ని దేవుడు జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. మరొక్కసారి తెలియచేస్తూ ఉన్నాను, కొంతమంది పేదలకు వస్త్రాలు ఇవ్వాలని మేము సంకల్పించుకున్నాం. ప్రతి సంవత్సరం ఇస్తాం, అలాగే ఈ సంవత్సరం కూడా ఇవ్వాలని. అయితే ఈ సంవత్సరం సంఘానికి కూడా తెలియపరచాలని మేము ప్రేరేపించబడి సంఘానికి తెలియచేసాం. కానీ ఒక 2-3 తప్ప ఎవ్వరు ముందుకు. హల్లెలూయా. భక్తి చేస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, దేవుని ప్రేమను కూడా మనం పంచాలి, ధర్మ కార్యాలు చేయాలి, సత్కార్యాలు చేయాలి. హల్లెలూయా. నువ్వు అలా చేస్తేనే మంచి పేరు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ కొర్నేలి యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాయి. అతడు చేసిన ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవదూతను పంపించాడు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యొప్పేలో పేతురు ఒక ఇంట ఉన్నాడు, అక్కడికి మనుషులను పంపించి పేతుర్ని పిలిపించుకో, ఏం చెయ్యాలో అతడు నీకు చెప్తాడు అని చెప్పగానే యొప్పేకు మనుషులను పంపించారు. ఎవరు? కొర్నేలి. దేవునికి స్తోత్రం. యొప్పేలో పేతురు సీమోన్ అనే చర్మకారుని ఇంట ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరితో మాట్లాడారు? కొర్నేలితో దేవుడు మాట్లాడారు కదా. ఇప్పుడు పేతురు గారితో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇందాక చెప్పాను కదా, మనం ముందుకెళ్ళేసరికి ఇంకొక అంశం వస్తుందని. దేవుడు ఏదైనా మాట్లాడితే ఇద్దరితో మాట్లాడతాడు. కొర్నేలితో మాట్లాడాడు, ఇప్పుడు మరలా పేతురు గారితో మాట్లాడుతున్నారు. పేతురు గారు ప్రార్థన ఉన్నారంట. ప్రార్థన చేసుకుంటుంటే అతనికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో పైనుంచి ఒక గంప దించబడుతుంది. ఆ గంపలో రకరకాలైనటువంటి పురుగులు, ఇవన్నీ కూడా చూడడానికి చాలా అసహ్యంగా ఉండేటువంటి పురుగులన్నీ కూడా అందులో ఉన్నాయంట. చతుష్పాదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండేనంట. అందులో ఉంటే ఇప్పుడు ఆ గంప దించబడగానే దేవుని స్వరం వినబడుతుంది, అందులో ఉన్నవి తిను అంట. అవన్నీ చూడడానికి అసహ్యంగా ఉన్నాయి. ఎలా తింటావు? నేను తిన్న ప్రభు అంటుంటే నువ్వు తినాలి అంటారు. పైకి ఎత్తబడింది. మరలా 2వసారి వచ్చిన దర్శనం, అదే దర్శనం తిన్నంటాడు. 3వసారి మరలా అదే దర్శనం వచ్చింది. ఇలా అపవిత్రమైన వాటిని నేను తినను ప్రభు అని అంటే దేవుని స్వరం అంటుంది, దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వెలా అపవిత్రమైనవి అంటావు? హల్లెలూయా. వాటిని నేను పవిత్రపరిచాను, తిను అని స్వరం అతనికి వినబడదు. దేవునికి మహిమ కలుగును గాక. ముమ్మారు అలా జరిగిందంట. వెంటనే ఆ పాత్ర పైకెత్తబడింది. అప్పుడు ఈ దర్శనం ఏంటో అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంటే దేవుడు అతనితో మాట్లాడాడు, ఇదిగో నీ దగ్గరికి అన్యుల ప్రాంతంలో నుంచి కొంతమంది మనుషులు వస్తున్నారు. అక్కడ కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు.
అతడు దేవునందు చాలా భయభక్తులు కలిగినవాడు కాబట్టి నువ్వు అతనితో ఇంటికి వెళ్ళు. యూదులు అసలు అన్యులతో సహవాసము చెయ్యరు. కాబట్టి అన్యుల దగ్గరికి వెళ్ళడం అంటే అది అస్సలు నచ్చదన్నమాట. అన్యులతో కలిసి భోజనము చెయ్యరు. అన్యుల దగ్గరికి వెళ్ళడానికి ఇతను ఇష్టపడడని చెప్పే మొట్టమొదటిగా ఈ దర్శనము చూపించాడు అనమాట దేవుడు. అన్యులను కూడా నేను ప్రత్యేకపరచుకున్నాను, వాళ్ళను కూడా నేను పవిత్రపరచబోతున్నాను. కాబట్టి నేను పవిత్రపరచబోతున్న ప్రజల యొద్దకు నువ్వెందుకు వెళ్ళడం నిరాకరిస్తున్నావు, కాబట్టి నువ్వు వెళ్ళు అనేటువంటి అర్థం ఇచ్చే విధంగా ఆ దర్శనం కనిపించిందనమాట. సరే, వాళ్ళ మాటకు సమ్మతించి దేవుడు మాటకు ఒప్పుకుని కొర్నేలు ఇంటికి పేతురు గారు వెళ్ళారు. పేతురు ఆ కొర్నేలు ఏం చేశారంటే కైసరేలు అప్పటికే మరి మీటింగ్ లాంటివి పెట్టుకున్నారనమాట. కొర్నేలు గారు వాళ్ళ ఇంట్లో ప్రార్థన లాంటిది. వాళ్ళ ఇంట్లో వారు మాత్రమే లేరు. ఆయన ఏం చేశాడంట, తన బంధువులను ముఖ్య స్నేహితులందరినీ కూడా పిలిపించుకున్నాడంట. 24వ వచనంలో ఉంటుంది. కైసరేయాలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు అంటే పేతురు గారి కొరకు కనిపెడుతూ ఉన్నారు. సరే, పేతురు గారు వచ్చారు, వాళ్ళకి క్రీస్తుని గురించి ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా విషయాలు అక్కడ చెప్పారు. చెప్పినప్పుడు వారు కూడా చాలామంది యేసు ప్రభువుని అక్కడ విశ్వసించారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయం ఉంటుంది, పేతురు గారు మాట్లాడుతూ ఉండగానే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగివచ్చి, ఇంకా వాళ్ళు బాప్తీసం పొందలేదు అప్పటికి, అయినా సరే వాళ్ళ మీదకి ఎవరు దిగి వచ్చారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆమేన్. బాప్తీసం అనేది బహిరంగ ప్రకటన అంతే. మారు మనసు అనేది నిజంగా ఎక్కడ కలగాలి? హృదయములో కలగాలి. హృదయములో గనక మారు మనసు పొందితే బాప్తీసం పొందక ముందైనా సరే పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసం పొందేసి హృదయంలో మార్పు లేకపోతే దేవుడు దాన్ని ఒప్పుకోడు. కానీ హృదయంలో మార్పు వచ్చి బాప్తీసం తీసుకోకపోయినా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆమేన్. ఇక్కడ అదే జరిగింది. వీళ్ళందరూ అన్యులు, వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుతున్నాం కదా, అప్పుడు పేతురు గారు అంటున్నా, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీస్మం పొందకుండా ఎవడైనాను నీళ్లను ఆటంకపరచగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుక. ఆ తర్వాత వాళ్ళకు బాప్తీసం పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఈ కొర్నేలి ఇంటి వారు, బంధువులు, ముఖ్య స్నేహితులు, అక్కడున్న వారందరూ కూడా రక్షణ పొందారు. దేవునికి మహిమ కలుగును గాక.